మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినుకోకుండా తృణీకరిస్తుంటే ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడితే ఆయన విడిపించేవాడై ఉంటున్నాడు, నిన్ను క్షమించే వాడై ఉంటున్నాడు. ఎందుకు దేవుని మాటను వినుకోకుండా పరిగెడుతున్నారు? పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ, పదే పదే దేవుడు బ్రతిమాలుకుంటున్నప్పటికీ కూడా నీ హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? దేవుని మాటకు లోబడడం నేర్చుకో. దేవుని మాటకు గౌరవించడం నేర్చుకో. దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తాయి. దేవుని మాటలే మనల్ని సత్యంలోకి నడిపిస్తాయి. దేవుని మాటలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలే ఈ లోకంలో అన్ని శ్రమలను జయించగలిగే శక్తినిస్తాయి. అటువంటి దేవుని మాటలను మనము వినకుండా శాపగ్రస్తులాగా ఎందుకు మనం జీవించాలా? ఒకసారి ఆలోచించు. ఎందుకు మనం ఇలా శాపగ్రస్తులాగా ఉండాలా? మంచి మాటలు దేవుని మాటలు, విలువైన మాటలు దేవుని మాటలు, అటువంటి దేవుని మాటలు విని ఆశీర్వదింపబడే వ్యక్తుల్లో మనం ఉండాలి. కానీ వినకుండా శాపగ్రస్తుల్లాగా ఉంటే ఆయన కూడా దిగులు చెందుతాడు. అందుకేనేమో ఈరోజు ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ పట్ల దేవుడు దిగులు చెందుతూ ఉంటున్నాడు. ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు? ఎందుకు నా మాట వినకోకుండా దూరం అవుతున్నాడు అని బాధపడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినండి. ఆయన మాటలో ఉండే ఆ విలువను తెలుసుకోండి, గౌరవించండి. దేవుని మాటలో ఉన్న శక్తిని పొందుకోండి. ఆశీర్వదింపబడే వ్యక్తుల్లో మీరు ఉండాలా. ప్రతి ఒక్కరూ కూడా శాపగ్రస్తమైన జీవితంలో నుంచి బయటికి వచ్చి దేవుని మాటను తృణీకరించే జీవితాన్ని వదిలేసి దేవుని మాటను విని ఆశీర్వదింపబడే బిడ్డల్లాగా తయారవ్వాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు నాయనా. నీ మాటను దూరం పెడుతున్నారేమో, నీ మాటకు విలువని ఇవ్వకుండా తిరుగుతున్నారేమో, నీ మాటకు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారేమో. నా వారిని క్షమించి ప్రభువా, నీ మాట చేత వారిని పట్టుకొని ప్రభువా, మారు మనసు చెందే బిడ్డల్లాగా శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ఆశీర్వదింపబడే జీవితంలోకి నీవే తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.